ఇప్పుడు చాలా దగ్గర 40 సంవత్సరాలు అవుతుంది. ఆ స్కూల్ బిల్డింగ్ చాలా పాడైపోయి పెక్కులు రాలిపోతున్నాయి అని అక్కడ అద్దెలకు తీసి ఇక్కడ అని పెట్టాం. స్కూలు అద్దెలు కట్టి మళ్ళీ ఇప్పుడు గుళ్ళో పెడుతున్నాం. పిల్లలు ఎండలో అల్లాడిపోతున్నారు. అప్లికేషన్ ఫామ్ పెట్టాము. మంగళగిరి చుట్టూ తిరిగాము, ఎమ్మెల్యే చుట్టూ తిరిగాము. అంతా తిరిగినా సరే దొడ్లకు లోన్ వచ్చింది, పారిగోడకు లోన్ వచ్చింది. ఓ నాయన తిప్పి ఇంతవరకు స్కూల్ రెడీ అవ్వలేదు. 5 సంవత్సరాల పరిపాలనలో పిల్లలు గుళ్ళోనే చదువుకున్నారు. వదిలేమ్మా, మొదటి సంవత్సరంలో కట్టించే బాధ్యత నాది. నాకు నమస్తే అన్న. మాకు నిర్మల్లో టిక్కో ఇల్లు వచ్చినాయి. ఇప్పుడు లోన్స్ కట్టమని అని అంటున్నారు. ప్రభుత్వం వచ్చినాక మరి అవి రద్దు చేస్తారు. తల్లి, గతంలో చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు ఇల్లు కట్టించి ఇచ్చేస్తాము, మీరు బయట కట్టే అద్దు లోన్ కట్టండి, ఇబ్బంది ఉండదని చెప్పారు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కావాలని అది డిలే చేసి 4 సంవత్సరాలు 11 నెలల తర్వాత మీ ఇల్లు ఇచ్చారు. వడ్డీ కాస్త చక్కెర వడ్డీ పైన చక్కెర వడ్డీ అయింది. దానివల్ల ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. అసలు దానికన్నా వడ్డీ ఎక్కువైంది. ఇది నాకు ఇక్కడనే కాదు, నేను ఇక్కడ మంగళగిరి పట్టణంలో ఉన్న టిట్కో ఇల్లుకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇదే సమస్య చెప్పారు. తల్లి అమ్మా, ఇప్పుడైతే నేను హామీ ఇవ్వలేను ఆ విషయం పైన, ఎందుకంటే ఎంత ఉంది, ఎంతమందికి ఇబ్బంది ఉందో మేము ఇంకా మాకు ఎవరు చెప్పలా. అంటే ప్రభుత్వం లేవు, అధికారులు ఇప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పరు. ఇది ఆల్రెడీ పవన్ అన్న చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లారు. ఇది ఎట్లా టేకప్ చేయాలో అధికారులు వచ్చినా మేము టేకప్ చేస్తాం. కానీ మీరు చేయని తప్పుకి వడ్డీ పెరిగింది. అదే ఏదో గుస్సులపాట కల్పించాల్సిన బాధ్యత. అదే అర్థమైంది, నాకు అర్థమైంది. ఇక్కడనే కాదు, అక్కడ కూడా సమస్య ఉంది. అది నేను తెలుసుకునే ఈ సమస్య ఎట్లా పరిష్కరించాలో పెద్దలతో మాట్లాడి నేను పరిష్కరిస్తాను. కానీ ఒక విషయం ఆలోచించమంటాను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? తను ₹1 మీరు కట్టాల్సిన అవసరం లేదు, మొత్తం నేను చూసుకుంటాను. మళ్ళీ ఏమైందమ్మా? చెల్లమ్మ వస్తే అడగండి అమ్మా, కరెక్ట్ కమలాసం వస్తే అడగండి అమ్మా. అమ్మా చెల్లమ్మ రాలేదు, వస్తే చెల్లమ్మని గౌరవంగా అడుగుదాం. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు కదా చెల్లి, ఎందుకు మీరు చేయట్లేదని అడుగుదాం. ఎందుకంటే హామీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏమ్మా తల్లి? మీరు అదే కర్రబడి కొడతారని భయపడుతున్నారు అందరూ. ఓకే, ఇంకెవరు అన్నారు మీరు? ఒకసారి నొక్కు బటన్ అంతే. గుడ్ ఈవినింగ్ అండి. నేను ఎన్ఆర్ఐ తరఫున మాట్లాడుతున్నాను. అడ్లైడ్ ఇక్కడే ఆఫీస్ దగ్గర అండి. మీ ఏ ఊరు, మీ ఓటు ఎక్కడ? మా ఓటు వచ్చేసి ఒక క్యూరియాసిటీ అండి, అందుకే జస్ట్ మీరు ఏమీ లేకుండానే 29 పథకాలు ఎలా అమలు చేయగలిగారు ఈ కాన్స్టిట్యున్సీలో అనేది చిన్న తెలుసుకుందామనండి. మేము దానికోసమే వచ్చాం అనమాట. సో చాలా మంది అంటున్నారు ఇంత ముందు బాబు గారు కొంచెం అంతా సూపర్ గా ఉన్నారు, ఇప్పుడు కట్టర్ లోకేష్ గారు వచ్చారు ఇక్కడికి. కట్టర్ ఇంకా తిరిగి ఉండదు పార్టీ కానీ. బట్ కాకపోతే మీరు దానికి తగ్గట్టుగా మీరు చేసి చూపించారు 29 పథకాలు ఎలాగా మీరు చేశారనేది. అంటే ఎన్ఆర్ఐ గారు నెక్స్ట్ మేము కూడా ఒక స్లోగన్ తీసుకున్నామండి, 1 lakh ఉద్యోగాలు ఎన్ఆర్ఐ తరఫున. దాంట్లో మీ దాంట్లో మేమేమన్నా భాగం అవ్వగలుగుతామా అనేది ఎన్ఆర్ఐ విషయాలు మనం సెపరేట్ గా మారుదాం. అమ్మా, నేను ఒకటే నమ్ముకున్నా, బాబు గారు నాకు చెప్పింది ఒకటి, అదే నేను నమ్ముతాను. సేవ చేయాలని ముందర మనసు ఉండాలి. మనసుని సేవ చేస్తే ప్రకృతి సహకరిస్తుంది, సమాజం సహకరిస్తుంది. ఆ విధంగా నేను సేవ చేస్తాను. చిన్న కూర్చోండి, వెనకాల కంప్యూటర్ కూర్చోండి అన్న బుజ్జిగా. ఆ ఆలోచనతో నేను సేవ చేశాను. నేను ప్రకృతి సహకరించింది, సమాజం సహకరించింది. చాలా మంది వచ్చి సహాయపడ్డారు. అందుకే ఆపకుండా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేయగలం. సో సేవ చేసే మనసు కలితే ఆటోమేటిక్ అన్నీ అవుతాయి. లాస్ట్ నమస్తే అన్న. ఇంతకు ముందే మాకు ఒకటి జరిగిందన్న. ఇంతకు ముందే మాకు ఒక సమస్య వచ్చిందన్న.
చూసారన్న ఈ దెబ్బ గుల్కరై అది ఒకటి. ఇప్పుడే ఒక 10 మంది డాక్టర్లు వచ్చి వైద్యం చేసి ఇప్పుడే వెళ్ళిపోయారన్న. ఈ ఊర్లో ఒకటి మాయమైపోయిందన్న, రోడ్డే మాయమైపోయిందన్న. రోడ్డు మాయమైపోయిందన్న. సినిమా నటుడు కమల్ హాసన్ గారు వచ్చారు. అంటే సినిమా నటుడు కాదు, మన కరకట్ట కమల్ హాసన్ గారు. ఆయన వచ్చారు. ఎప్పుడో మాకు వెలుగు రేఖలాగా చంద్రబాబు నాయుడు గారు 96లో ఇళ్ల స్థలాల్లో ఒక్కొక్కడికి 3 సెంట్లు ఇస్తే దాంట్లో కమ్యూనిటీ హాల్ కానీ స్కూల్ కానీ కేటాయించారన్నా ఎకరం స్థలం. దాని చుట్టూ బౌండరీ వేశారన్నా. ఇప్పుడు ఆ బౌండరీ వేయడానికి ఒకవైపు గేటు పెట్టారన్నా. 4 వైపులు 4 అడుగులు 5 అడుగులు గేటు పెట్టారన్నా. ఒక రోడ్డు ఉందన్న. ఆ రోడ్డుకు రావటానికి బిల్డింగ్ మెటీరియల్స్ రావు, ఆటోలు రావు, ఏదన్నా ఆటో రాదు. మేము ఏదన్నా ఫంక్షన్ చేసుకుంటామంటే ఈ సామాను మొత్తం ఇంటి దగ్గరకు మోసుకోవాలన్నా. ఆ రోడ్డు మొత్తం ఒంటరి మహిళలు, నడవలేనోళ్ళు, కాళ్ళు పడిపోయిన వాళ్ళు ఉండారన్న. అవతల వైపేమో సుజల స్రవంతి వాటర్ ఉందన్న. వాళ్ళు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారన్న. ఆ ఒక్కటి మాకు కొద్దిగా చేసి పెట్టండి అన్న. మాకు ఉన్న పాత రోడ్డు ఒకటి చేసి పెట్టండి. ఆ గేటు వెడల్పు చేసి పెట్టి అన్న. చిన్న పని. నేను అప్పుడు మాట్లాడానన్నా. మాట్లాడితే ఒక్కొక్కడు వస్తాడు. చూసుకుందాం ఏందన్నా. మన అయ్యన్న పాత్రుడు అన్నట్టు రోజానైందమ్మా మాకు ఏదన్నా ప్రాజెక్ట్ పెట్టలేదు. అట్లా కదన్నా, అట్లా మహిళల గురించి వద్దులేమ్మా. అట్లా అన్నా, అట్లా చెప్తున్నారు. ఏం చూసుకుందామా? మీతో మాకు గొడవ ఎందుకులే, మా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత మేమే చేయించుకుంటామని అని అట్లా ఆగిపోయామన్నా. నేను తీసుకుంటాను నాకు. థ్యాంక్ యూ అన్నా. తల్లి మీ అందరు తెలుసు, అమ్మ మీ అందరు తెలుసు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నాను. అది తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారితో పవనంతో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించారు. అది అందిందా మీ అందరికీ? అందిన వాళ్ళందరూ చేతి పైకెత్తండి ఒకసారి నేను చూస్తాను. థ్యాంక్ యూ అమ్మా. వస్తున్నా స్వామి, 18 గుర్రాల పైన ఉన్నావు. దాంట్లో మొదటి హామీ, మన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల నిరుద్యోగ భృతి 3000 రూపాయలు అందిస్తాం తల్లి. రెండో హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు. మూడో హామీ, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు. ఇప్పుడు అదే గ్యాస్ ధర 1200 రూపాయలు పెరిగింది. అందుకే తెలుగింటి ఆడపడుచులు ఆదుకునేదానికి ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందిస్తుంది. నాలుగో హామీ, ప్రతి రైతుకి ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు అందిస్తాం. ఐదో హామీ, ఇంట్లో చదువుకున్న పిల్లలుంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి వాళ్ళ తల్లి తండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు వేస్తాం తల్లి. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంతమ్మా? డ్వాక్రా సంఘాలు ఉన్నారు, లెక్కలు బాగేస్తారు. చెప్పండి, 45,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తాం. ఇంకా ఆరో హామీ ఏంటమ్మా? తెలుగింటి ఆడపడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇట్లా 6 హామీలతో బాబు సూపర్ 6 రూపొందించాము. అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారికి శవ రాజకీయాలంటే బాగా ఇష్టం తల్లి. 2014లో తండ్రి శవం వాడుకున్నారు. 2019లో సొంత బాబాయిని చంపేసి బాబాయ్ శవం వాడుకున్నారు. ఇప్పుడు 2024 వచ్చింది, ఆయన ఆలోచిస్తున్నాడు ఎవరు శవం వాడదావరా అని. అమ్మా, వృద్ధుల శవాలు వాడుకుంటున్నారు. ఆయన తెలుసు 1వ తారీఖు వస్తుందని, పెన్షన్ ఇవ్వాలని తెలుసు. కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేపించారు. అది తెలుసుకుని ఎలక్షన్ కమిషన్ ఏకంగా వాళ్ళని దూరంగా పెట్టారు కార్యక్రమాలకి. 1వ తారీఖు వచ్చింది, పెన్షన్ ఇవ్వాలి. కేవలం 10% నిధులే సచివాలయం పంపించారు. వృద్ధులందరూ క్యూ కట్టారు సచివాలయం ముందల, కానీ డబ్బులు ఇవ్వలా. మొదటి రోజు ఎండ దెబ్బలకి మొదటి రోజు 32 మంది వృద్ధులు చనిపోయారమ్మా.
అందుకే వృద్ధులకి నేను హామీ ఇస్తున్నా, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. కేవలం పెన్షన్ కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. తల్లి ఎన్ని సాధించాలంటే మీరేం చేయాలి? తల్లి ఏం చేయాలి? తల్లి మనకి 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు ఎంపీ గారికి, రెండో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి. ఎంపీ అభ్యర్థి గారి గురించి కూడా ఒక 2 మాటలు చెప్పాలి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన ఒక పారిశ్రామికవేత్త. 2014లో నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయాలని వచ్చినప్పుడు కొన్ని కారణాల వల్ల ఆయన టికెట్ ఇవ్వాల. ఆయన తిరిగి వెళ్లి 5 కంపెనీలు స్థాపించాడు, అద్భుతంగా సక్సెస్ అయ్యాడు. దర్జాగా బతకెళ్లిన వ్యక్తి. కరెక్ట్ గా సంవత్సరం క్రితం మళ్ళీ వచ్చారు. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను అని చెప్పా. ఈ ఎండలు మీరు తట్టుకోలేరని, ఈ దుమ్ము ధూళి మీ వల్ల అవదని. లేదు, నా ఆలోచనలు నేను నా కంపెనీ కోసం వాడా, సక్సెస్ అయ్యా. అలాంటి మంచి ఆలోచనలు ప్రజల కోసం అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నా తప్పనిసరిగా ప్రజలకు నేను సేవ చేస్తాను అని ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు చంద్రశేఖర్ గారు. అమ్మ 6 అడుగుల అందగాడు, ఎర్రగుండేవాడు ఇప్పుడు నల్లగా అయిపోయాడు. 6 నిమిషాలు తిరుగుతున్నాడు, కష్టపడుతున్నాడు. అందుకే తల్లి ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ లోకేష్ ని భారీ మెజార్టీతో గెలిపించమని ఈ సభాముఖంగా కోరుతున్నా. చెప్పగా తల్లి 5,350 ఓట్లతో ఓడిపోయానని. దాని పక్కన ఒక 0 పెడితే ఎంతది? ఎంత? 53,500 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. తల్లి చంద్రబాబు నాయుడు గారి ఓటు మంగళగిరిలోనే, పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలోనే. తల్లి మళ్ళీ రేపు వీళ్ళిద్దరితో దెబ్బలాడాలి కదా. కుప్పంకే కాదు, మంగళగిరి నిధులు కావాలని దెబ్బలాడాలి కదా. అవసరమైతే వాళ్ళ కారుకి అడ్డంగా పడుకోవాలి కదా. సో మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది. రేపు వెళ్ళి వాళ్ళతో దెబ్బలాడచ్చు, పని చేయొచ్చు. ఆ నిధులు తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటా. అందుకే తల్లి భారీ మెజారిటీతో నేను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ మాట్లాడుతున్నాను.